మళ్ళీ ఫెయిల్ అయిన నాగార్జున. సాటర్డే ఎపిసోడ్ ప్రోమో చూసి అబ్బా నాగార్జున గారు చించేశాడు అనుకున్నాం. కానీ ఎపిసోడ్ మొత్తం చూశాక మొత్తం తుస్సని అర్థమైంది. మెయిన్ వాళ్ళని వదిలేసి నాగార్జున గారు అందరినీ తిట్టాడు. నాకెందుకో బిగ్ బాస్ టీమ్ సోనియా, పృథ్వీ, యష్మిని సపోర్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ మొత్తంలో వర్స్ట్గా గేమ్ ఆడింది ఎవరైనా ఉన్నారు అంటే అది పృథ్వీ. ప్రతి గేమ్లో ఫౌల్ గేమ్ ఆడాడు. మనుషుల మీదకి కొట్టేవాళ్ళగా వెళ్ళిపోవడం, పెద్ద హీరోలాగా అందరి మీద అరవడం చాలా చిరాగ్గా అనిపించింది. నాగార్జున గారు వీకెండ్లో దీని గురించి మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ నాగార్జున గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాగా ఆడుతున్నావు, అగ్రెషన్ తగ్గించుకో అని చెప్పాడు. ఫౌల్ గేమ్ ఆడడం బాగా ఆడటమా? నెక్స్ట్ మన మహానటి సోనియా. వారమంతా రొమాన్స్లు, గాసిప్స్ అక్కడ మాట్లాడడం. మళ్ళీ వీకెండ్ నాగార్జున గారు రాగానే ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఫేస్ పెట్టిద్ది. సేమ్ యష్మి కూడా. యష్మి నామినేషన్స్లో నీ బొక్కలో నామినేషన్స్ అది ఇది అంటూ కొన్ని మాటలు మాట్లాడింది. వీళ్ళని నాగార్జున గారు అసలు ఏమీ అంటలేదు. కనీసం వాళ్ళు చేసే తప్పులు కూడా చెప్పట్లేదు. నాకెందుకో వీళ్ళని బిగ్ బాస్ టీం సేవ్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతే గొడవలు కొట్టుకోవడం ఉండదు కదా. సో టీఆర్పీ కోసం బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది. అభయ్ అనింది నిజమే అనిపిస్తుంది. బిగ్ బాస్ టీం చాలా బయాస్డ్గా ఉంది. యష్మి, పృథ్వీ, సోనియా గేమ్ మీకెలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే వీళ్ళలో ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.